కార్యక్రమానికి మనం స్కూల్లో కానీ ఆఫీసుల్లో కానీ ఎక్కడైనా 2 సార్లు మనం జెండాను ఎగరేసేటటువంటి కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం. చాలామంది జెండా ఎగరవేయడం అంటే ఏదో ఒక కార్యక్రమము, రిపబ్లిక్ డే, అలాగే మనం ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే అని మనం చెప్పేసుకుంటూ ఉంటాం. కానీ ప్రత్యేకంగా దానిలో చిన్న తేడా అనేది మనం గమనించాలి. భారత భావి పౌరులుగా రేపు వెళ్ళబోతున్నటువంటి రేపు ఇంటర్మీడియటో లేకపోతే ఫర్దర్ స్టడీస్లో మీరు వెళ్ళిన తర్వాత ఇదే మీ కాలేజెస్లో ఈ 2 సందర్భాల్లో జెండా ఎగరవేసేటప్పుడు ఎందుకు ఎగరవేస్తున్నారనేది మీకు తెలియకపోతే, లేదా అక్కడ ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే సమాధానం చెప్పగలిగేటటువంటి వ్యక్తులుగా ఎస్విఎస్లో చదువుకున్నటువంటి భావి పౌరులుగా మీకు బాధ్యత అయితే ఉంది. కాబట్టి కేవలం ఒక 5 నిమిషాల పాటు మాత్రం దీనికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి, ఎందుకు ప్రత్యేకంగా మనం ఈనాడు అలాగే అంతకుముందు ఆగస్టు 15th రోజు మనం 2 సార్లు జెండాను ఎందుకు ఎగరవేస్తున్నాం తెలుసుకోవాల్సిన అవసరం. ఆగస్టు 15th ఏమంటాం? ఇండిపెండెన్స్ డే అంటాం. ఈరోజు చేసేదాన్ని జెండా ఎగరవేయటం అనం. చాలా జాగ్రత్తగా గమనించాలి మీరు రెండింటికి తేడా. ఆగస్టు 15th ఇండిపెండెన్స్ డేని ఏమంటామంటే జెండా ఎగరవేయడం అంటాం. ఓకే, జెండా ఎగరవేయడం ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర దినోత్సవం అంటాం. అదే ఈ రోజుని జెండా వందనం అంటాం. జెండా వందనం అంటాం, అది జెండా ఎగరవేయటం. ఇది జెండా వందనం లేదా జెండా ఆవిష్కరణ అంటాం. రెండిటికి తేడా ఏంటండి? జెండాని ఎగరవేస్తున్నాం, ఇక్కడ జెండాకి వందనం చేస్తున్నాం, ఆవిష్కరిస్తున్నాం. దీన్ని రిపబ్లిక్ డే అన్నాం. అంటే రెండిటికి నేను జెండా వందనం చేసినప్పుడే తేడా మీరు ఈజీగా గమనించవచ్చు. ఇండిపెండెన్స్ డే రోజు, స్వాతంత్ర దినోత్సవం రోజు, ఆగస్టు 15th రోజు మన జెండాని ఇక్కడెక్కడో కట్టి మెల్లగా పైకి లాగుతాం. చూడండి, ఈరోజు ఆ కార్యక్రమం చేయలే. జెండాని మనం పైకి ఎత్తి ఎగరవేయట్లా, జస్ట్ ఆవిష్కృతం చేసాం, సాల్యూట్ చేసాం. చూడండి ఎంత డిఫరెన్సో దీనికి దానికి. ఆగస్టు 15th రోజు జెండాని పైకి ఎందుకు తీసుకెళ్ళామంటే అంతవరకు మన భారతదేశంలో బ్రిటిష్ వారి జెండా ఎగరేసేవాళ్ళు. మన జెండా ఎగరేసే పరిస్థితి లేదు, ఆ స్వాతంత్రం మనకు లేదు, ఆ స్వేచ్ఛ మనకు లేదు. కానీ ఎంతోమంది అమరవీరులు తన ప్రాణాలనే త్యాగం చేసి, ఇప్పుడు మన ప్రాణత్యాగం చేస్తుంటే దేనికి చేస్తున్నాం? పనికి మాలిన ప్రేమ ఫెయిల్ అయిందనో, దిక్కుమాలిన బాధలకో మనం ప్రాణాలను త్యాగం చేస్తున్నాం. 1-2 మార్కులు తగ్గాయనో, 10th క్లాస్ ఫెయిల్ అయిందనో, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిందనో, లవ్ ఫెయిల్ అయిందనో, ఇంకెవడో ఏదో అన్నాడనో, ఇంకెవరో ఏదో అన్నారనో, ఇలాంటి చిన్న 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 కారణాలకి ఒక మనిషిగా పుట్టి దేశాన్ని పరిరక్షించగలిగినటువంటి బాధ్యత, గర్వకారణంగా భారతమాత ముద్దు బిడ్డగా జన్మనిచ్చినటువంటి ఆ తల్లికి మనం రుణం తీర్చుకోకుండా త్యాగం అనరు, దాన్ని దౌర్భాగ్యం అంటారు. మనం చేసేవి ప్రాణాలని మనం బలవంతంగా మనం వదులుకుంటున్నాం. కానీ ఆనాడు ప్రాణాన్ని పోవాలి అంటే, ప్రాణాన్ని త్యాగం చేయాలి అంటే, ననుగన్న నా భారతమాతకు స్వేచ్ఛ కల్పించాలి. ఎవడో వచ్చి నా దేశాన్ని ఏలుతున్నాడు, నా తోడబుట్టిన వాడు కాకపోయినా భారతదేశంలో భరతమాత ముద్దుబిడ్డగా పుట్టినటువంటి నాతోటి నా భారతీయుడు బాధపడుతున్నాడు, వాడికి స్వేచ్ఛనివ్వాలి, ఈ బానిస బ్రతుకుల నుంచి బయటికి తీసుకురావాలి, మేము స్వతంత్రంగా బతకాలి, మా తిండి మేము తినాలి, మా పని మేము చేసుకోవాలి, మేము స్వతంత్రంగా గాలి పీల్చాలనేటటువంటి కోరుకున్నటువంటి ఎంతోమంది నిస్వార్థ త్యాగ ఫలితాలు ఆనాడు స్వాతంత్ర దినోత్సవానికి కారణం. అందుకే దాన్ని ప్రాణాలు వదిలితే దాన్ని ప్రాణ త్యాగం అన్నారు. త్యాగం అంటే ఏంటో తెలుసా? త్యాగానికి అర్థం తెలియాలి. ప్రాణత్యాగం చేశారు అమరవీరులు అంటాం మనం. అంటే అర్థం, త్యాగం అంటే మనకి మనం బ్రతకడం కోసం మన ప్రాణాలు వదులుకోవటం కాదు, 10 మంది బతుకు బాగు చేయటానికి, ఈ భారతదేశానికి స్వాతంత్రం స్వేచ్ఛ కావడానికి
వాళ్ళ ప్రాణాన్ని విడిచిపెట్టారు. ఎవరి స్వార్థంతో విడిచిపెట్టలా, పక్కవాడి తాలూకా స్వేచ్ఛ కోసం, ఈ భారతదేశ స్వాతంత్రం కోసం విడిచిపెట్టాడు. అందుకే దాన్ని త్యాగం అన్నారు. ఎంత గొప్పదండి అది! ఏదైనా త్యాగం చేయొచ్చు, కానీ ప్రాణాన్ని త్యాగం చేయడం అంటే ఇక జీవితమే లేదు, వాడి బ్రతికే లేదు. వాడు బ్రతకడని తెలిసిన, వాడు మరణించిన మరుక్షణం వాడు ఈ స్వేచ్ఛావాయులు పేల్చడని తెలిసిన, నా భరతమాత ముద్దు బిడ్డగా తనకి నేను ఇచ్చేటటువంటి ఒకే ఒకటి ఏంటంటే స్వేచ్ఛావాయులు పేల్చగలిగే భారతదేశం నిర్మించాలని చెప్పి ప్రాణత్యాగం చేసినటువంటి ఎంతోమంది అమర వీరులు వారి స్మారకంగా మనం చేసేటటువంటి, ఒరే బ్రిటిష్ వాడ, నిన్ను కిందకు తీసుకొచ్చి నా జెండాని పైకి లేపుతున్నాను రా అని చెప్పి మనం ఎంతోమంది అమరవీరుల త్యాగ ఫలితంగా మనం ఆ మన జెండాని పైకి ఎగరేసాం. అందుకే దాన్ని జెండా ఎగరవేయడం అంటాము. ఆగస్టు 15 అప్పుడు మన జెండా ఎగరాలోయ్ ఎగరాలోయ్, స్వతంత్ర జెండా ఎగరాలోయ్, భారత జెండా ఎగరాలోయ్, త్రివర్ణ జెండా ఎగరాలోయ్, మా సువర్ణ జెండా ఎగరాలోయ్. ముచ్చటైన 3 రంగుల జెండా, ముల్లోకాలు మురిసే జెండా, అమరవీరుల ఐక్యపు జెండా, సమర వీరుల స్వాతంత్రపు జెండా, స్వరాజ్యపు జెండా. ఎంత ముచ్చటైన జెండా! శాంతిని నెలకొల్పే తెల్లదనం, పైరు పంటల పచ్చదనం, శౌర్యాన్ని చాటే కాషాయం, ధర్మాన్ని తెలిపే అశోక చక్రం. అది నా భారతదేశం, అది నా జెండా గొప్పతనం. ఢిల్లీ ఎర్రకోటపై ఎగురుతుంది, హిమాలయ పర్వతాలపై ఎగురుతుంది. ఎదుటివాడి గుండెల్లో, శత్రువుల గుండెల్లో గుణపమై నిలబడుతుంది. కన్యాకుమారి, కాశ్మీరు సరిహద్దులపై ఎల్లప్పుడూ రెపరెపలాడుతుంది. అది నా జెండా గొప్పతనం. అటువంటి గొప్పదైన నా జెండా ఆ రోజు ఆగస్టు 15 నాడు మేమురా స్వాతంత్రం తెచ్చుకున్నాం, మా జెండా కదా ఎగరాలని చెప్పి ఆ భారతదేశం మిగతా దేశాల యొక్క జెండా కంటే అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఎగరడం కోసం పైకి ఎత్తి ఎగరవేసి మన యొక్క స్వాతంత్రాన్ని అందరికీ తెలియజేశాం. ఆగస్టు 15, 1947వ సంవత్సరం. అందుకు మనం ఆ రోజు మనం ఏం చేస్తున్నాము అంటే జెండాని ఎగరవేస్తున్నాం. మరి ఈరోజు ఏం చేసాం? మళ్ళీ ఎందుకు జెండాని మనం వందనం తెలియజేశాం, జెండాని ఎందుకు ఆవిష్కృతం చేశాం? అందుకే మనం ఆగస్టు 15ని ఫ్లాగ్ హాస్టింగ్ అంటాం. బట్ ఈరోజు జెండా వందనం, జెండా ఆవిష్కరణ అంటే ఏంటో తెలుసా? ఎప్పుడో నాకు ఆ యొక్క ఆగస్టు 15వ తారీఖునే 1947నే నాకు స్వాతంత్రం వచ్చింది. ఇక ఎవడు మన పరిపాలించక్కర్లా, మనంగా స్వేచ్ఛగా బ్రతుకుతున్నాం. కానీ స్వేచ్ఛ వచ్చిందంటే చాలు, ఎవడికి హద్దులు పద్దులు ఉండవు. ఎవడిష్టం వచ్చినట్టు వాడు ప్రవర్తిస్తాడు, ఎవడిష్టం వచ్చినట్టు వాడు వ్యవహరిస్తాడు. ధర్మం అంటే ఏంటో తెలుసా? భారతదేశంలో ఉన్న గొప్పటి ఏంటంటే ధర్మం లేకుండా పోయే పరిస్థితి కలిగింది. ఎలా? ధర్మం అంటే ఏంటి? నీకు నువ్వు బ్రతుకు, కానీ పక్కవాడికి నీ వల్ల ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. పక్కవాడికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా నీ బ్రతుకు నువ్వు బ్రతికితే అది స్వేచ్ఛా బ్రతుకు అవుతుంది. కానీ స్వేచ్ఛ అంటే మన వాళ్ళు ఎలా తయారయ్యారంటే పక్కవాడిని ఇబ్బంది పెట్టడం కూడా స్వేచ్ఛగా తయారయ్యారు. కాబట్టి ఖచ్చితంగా మనకి మనం శాసించి, పాటించి, అమలు చేసే ఒక రాజ్యాంగం కావాలి. ఆ రాజ్యాంగం లేకపోతే మన దేశంలోనే మనకి మనంగా శత్రువులుగా మారుతున్నాం. బయటవాడు వచ్చి శత్రుత్వంగా మనకు మారిన రోజుల్లో అందరం కలిసి పోరాటం చేసి వాడిని ఈ దేశం నుంచి వెళ్ళగొట్టి స్వాతంత్రాన్ని ఆగస్టు 15, 1947లో తెచ్చుకున్న మనకి మనంగా ఎలా బ్రతకాలో తెలియని పరిస్థితుల్లో ఒకరినొకరు ఇబ్బంది పెట్టి మనమే శత్రువులుగా మారే పరిస్థితి వస్తుంది. ఇది కరెక్ట్ కాదు. అందరూ ఆలోచనలు ఒకలా ఉండవు. ఆలోచనలు అందరినీ ఒకలా ఉండాలి అంటే ఒక భయమో, ఒక భక్తో ఏదో ఒకటి రావాలి. అంతకుముందు ఉండేది దేశభక్తి, ఇప్పుడు కావాల్సింది ఏదో భయభ్రాంతులు చేసేటటువంటిది కావాలి. అంటే ఏమిటి? రాజ్యాంగం రావాలి అంటూ ఒక రాజ్యాంగం అనేటటువంటి ఒక అతిపెద్ద రాజ్యాంగాన్ని. ఇక నేను మళ్ళీ చరిత్ర చెప్పను, ఎందుకంటే చాలా టైం అవుతుంది. చరిత్ర చెప్పాలంటే ఆ రాజ్యాంగాన్ని నిర్మించడానికి ఎవరెవరు పాల్గొన్నారో మీకు అందరికీ తెలుసు. అంబేద్కర్ గారు కానీ, రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, ఇలా ఇతర దేశాల్లో తిరిగి అన్ని దేశాల యొక్క ఫ్రూట్స్ అన్నిటినీ తీసుకోగలిగి
అతి పెద్ద రాజ్యాంగంగా మన యొక్క దేశాన్ని అమలుపరచడం జరిగింది. ఎప్పుడైతే రాజ్యాంగం అమల్లోకి వచ్చిందో ఎలా బ్రతకాలో, ఏ విధంగా బ్రతకాలో, ఎలా కొనసాగాలో అనేటటువంటి విధానాన్ని రాజ్యాంగబద్ధంగా తీసుకురావడం జరిగింది. ఆ రోజు నుంచి, రాజ్యాంగాన్ని నిర్మించిన రోజు నుంచి 1950 జనవరి ఈరోజు 26వ తారీఖున మనం సామ్యవాద, స్వతంత్ర, లౌకిక, ప్రజాస్వామిక దేశంగా మనం, గణతంత్ర దేశంగా మనం అత్యున్నతంగా ముందుకు తీసుకురావడం జరిగింది. ఆ రోజు నుంచి, అప్పటి నుంచి మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడే మనం జెండాని ఆవిష్కృతం చేశాం. అంటే ఆ రోజు మనకి స్వతంత్రం వచ్చింది, ఓకే, కానీ నిజమైన స్వతంత్రానికి కారణం ఈ రోజు అని చెప్పి జనవరి 26వ తారీఖున మనం గణతంత్ర దినోత్సవంగా మనం జరుపుకుంటూ ఉన్నాము. అర్థమైందా? అందుకే ఈ రోజున మళ్ళీ జెండాని పైకి తీసుకెళ్ళక్కర్లా. ఎందువల్ల? ఆల్రెడీ ఇండిపెండెన్స్ మనకు వచ్చేసింది. మనం ఆల్రెడీ స్వతంత్రాన్ని తీసుకున్నాం. కానీ మళ్ళీ ఎందుకు జెండాను ఎగరేస్తున్నాం? రాజ్యాంగ నిర్మాణం జరిగింది కాబట్టి. అందుకే ఇంత అద్భుతమైన రాజ్యాంగం, ఏ దేశంలో లేని రాజ్యాంగాన్ని నేను పొందానని చెప్పి ఆ అమ్మకి, ఆ 3 రంగుల త్రివర్ణ పతాకానికి చెయ్యెత్తి సాల్యూట్. ఇంత గొప్ప భారతదేశంలో ఇంత పెద్ద రాజ్యాంగాన్ని నిర్మించిన అమ్మా నీకు వందనం అని చెప్పి జెండా వందనాన్ని చేస్తున్నాం మనం రిపబ్లిక్ డే రోజు. అందుకే ఈ రోజుని ఫ్లాగ్ హోస్టింగ్ అనకూడదు. ఏమనాలి? ఫ్లాగ్ అన్ఫర్లింగ్ అనాలి. ఫ్లాగ్ అన్ఫర్లింగ్ అనాలి. జెండా ముడిని విప్పటం, అంతే, దాన్నే ఆవిష్కృతం. అర్థమైందా రెండిటికి తేడా? ఈ రెండిటికి ఇదండి ముఖ్యంగా తేడా. ఎందుకు చేస్తున్నాం ఆ రోజు, ఎందుకు ఈరోజు చేస్తున్నాం అన్నది చాలామందికి తెలియనటువంటి పరిస్థితి. అంతేకాదు ఆగస్టు 15న జెండా వందనాన్ని ఎవరు ఎగరవేస్తారో తెలుసా? ప్రధానమంత్రి ఎగరవేస్తారు. ప్రధానమంత్రి ఎక్కడ? ఎర్రకోటపై ఎగరవేస్తాడు. ఓకే. అదే జనవరి 26 ఈరోజు రాజ్పథ్, ఇప్పుడు దాన్ని ఏమన్నారు? మార్చారు పేరు. ఇప్పుడు పేరు మార్చారు, సత్యవత్ పథ్ అంటున్నారు. అంటే దాన్ని ఇంతకుముందు రాజ్పథ్ అని పిలిచేవారు. అటువంటి రాజ్పథ్లో పైన ఈరోజు జెండాని ఎవరు ఎగరేస్తారు అంటే ఈ దేశానికి ప్రథమ పౌరుడు ఎవరు అంటే రాష్ట్రపతి. కాబట్టి రాష్ట్రపతి ఎగరవేస్తాడు. రెండిటికి తేడా చూడండి. ఫస్ట్ది ఏంటి? దేశానికి స్వాతంత్రం వచ్చింది, అప్పుడు ఎవరు ఎగరేస్తున్నారు? ప్రధానమంత్రి. రాష్ట్రపతి ఎందుకు ఎగరేయట్లేదు? అప్పటికి ఇంకా మనకి రాజ్యాంగం అమల్లోకి రాలా. రాజ్యాంగానికి అధిపతి ఎవరు? రాష్ట్రపతి, ప్రధానమంత్రి కాదు. ఆగస్ట్ 15కి మనకి ఏమైనా రాజ్యాంగం వచ్చిందా? రాలా. అందువల్ల రాష్ట్రపతి ఎగరేస్తారా? ఎవరు ఎగరేస్తారు? ఆ దేశానికి పౌరుడు, ప్రథమ పౌరుడు ఎవరు అంటే ప్రధానమంత్రి, కాబట్టి ఎగరేసిస్తాడు. కానీ రాష్ట్రపతి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే రాజ్యాంగానికి అధిపతి రాష్ట్రపతి. ఎవరైనా తప్పు చేసినప్పుడు ఉరి తీశారనుకోండి, ఆ ఉరిని ఆపాలి అంటే ఎవ్వరి వల్ల కాదు, రాష్ట్రపతి నుంచే సంతకం కావాలి. అంత అధికారం రాష్ట్రపతికి ఉంది. నిజంగా వాడు తప్పు చేయలేదని తెలిసి రాష్ట్రపతి కానీ క్షమాభిక్ష పెడితే ఆ ఉరి లేకుండా చేయగలిగే పూర్తి అధికారం రాష్ట్రపతికి ఉంది. అంటే ఈ రాజ్యాంగానికి అధిపతి రాష్ట్రపతి. ఇప్పుడు ఈరోజు ఎందుకు జరుపుకుంటున్నాం అని చెప్పాను. ఈరోజు ఎందుకు అన్ఫర్లింగ్ చేస్తున్నాం ఫ్లాగ్? రాజ్యాంగం మనకి అమల్లోకి వచ్చింది. అమల్లోకి ఎవరు తీసుకొచ్చారు? ఎవరు చూస్తారు దాన్ని? ఎవరు చూస్తారు? రాష్ట్రపతి. అందుకే ఎవరు వేయాలి దీనికి హక్కు? ఎవరు హక్కుదారుడు? రాష్ట్రపతి. అర్థమైందా రెండిటికి తేడా? అంతేగాని తెలుసుకోకుండా ఏదో ఒకటి మనం చెప్పేయకూడదు. ఎర్రకోటపై ప్రధానమంత్రి చేత జెండా ఎగరవేయడం ఆగస్టు 15. ఈ జనవరి 26న రాజ్పథ్ పైన రాష్ట్రపతి చేతుల మీదుగా కూడా ఎగరవేస్తారు. అంటే దట్ ఈస్ వందనం తెలియచేస్తారు, జెండా వందనం. అర్థమైందా? తర్వాత ప్రధానమంత్రి జెండా ఎగరవేసేటప్పుడు ఏ ఒక్కరిని కూడా అతిథులుగా పిలవకూడదు. ఎందుకు అంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మనమే దానికి అతిథులం, మనమే దానికి హక్కుదారులం, ఎవరిని పిలరు. కానీ ఈరోజు మాత్రం ఖచ్చితంగా వేరొక దేశాలకు చెందినటువంటి
రాష్ట్రపతి లేదా ప్రధానమంత్రి లేదా గొప్ప గొప్ప పౌరుల్ని మనం ఆహ్వానిస్తాం, అతిథులను ఆహ్వానిస్తాం. ఎందుకంటే వాళ్ళతో మనకి మైత్రి ఉంది, వాళ్ళతో మనకి ఫ్రెండ్షిప్ ఉంది, ఆ దేశంతో మనకి ఫ్రెండ్షిప్ ఉందని తెలియచేయటానికి మనం ఇంట్లో ఫంక్షన్ చేసుకున్నాం అనుకోండి, మనకు నచ్చినటువంటి వాళ్ళు మన మిత్రుల్ని ఎలాగైతే ఆహ్వానిస్తామో మన దేశంతో భారతదేశంతో అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్న ఇతర దేశాలకు చెందినటువంటి ప్రధానమంత్రుల్ని, రాష్ట్రపతుల్ని మనం ఆహ్వానిస్తాం అన్నమాట. అలా ఈరోజు అతిథులకి చక్కగా తీసుకొచ్చి మనం 26న ఈ రిపబ్లిక్ డేని మనం చేస్తాం. అర్థమైందా రెండిటికి తేడా? అంతేగాని ఊరికే జెండాలు ఎగరేసేసి ఏదో అమరవీరుల గురించి, అమరవీరులకి అందరికీ తెలిసిందే. ఒక సుభాష్ చంద్రబోస్ గురించి మీకు ఎందుకు చెప్పాలి? చరిత్ర అంతా మీకు చరిత్ర చరణమే, ఎందుకంటే ఆల్రెడీ మీరు చరిత్రలు చదివారు. గాంధీ గురించి నేను ఎందుకు చెప్పాలి? లాల్ బహదూర్ శాస్త్రి గురించి ఎందుకు చెప్పాలి? టంగుటూరి ప్రకాశం పంతులు గురించి ఎందుకు చెప్పాలి? ఒక మదర్ తెరీసా గురించి ఎందుకు చెప్పాలి? ఝాన్సీ లక్ష్మీబాయి గురించి ఎందుకు చెప్పాలి? జ్యోతిరావు పూలే గురించి ఎందుకు చెప్పాలి? వీళ్ళందరూ కూడా అమర త్యాగదనుల ఫలితమని మీకు అందరికీ తెలుసు. స్కూల్లో జాయిన్ అయ్యే ఊహ తెలిసిన నుంచి ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం ఆగస్టు 15 వింటూనే ఉన్నారు. బట్ తేడా తెలుసుకోవాలి ఎవరైనా టక్కని. ఎందుకంటే ఈవెన్ ఐఏఎస్ ఐపీఎస్ రిక్రూట్మెంట్ జరుగుతున్నప్పుడు కూడా రిపబ్లిక్ డే గురించి చెప్పాలంటే కూడా తడబడినటువంటి ఎంతోమంది ట్రైనర్స్ ఉన్నారట. చాలా ఘోరం. అంటే భారతదేశానికి ఈ రిపబ్లిక్ డే ఎందుకు చేస్తున్నాము, ఫ్లాగ్ అన్ఫర్లింగ్ అంటే ఏంటి, ఫ్లాగ్ హోస్టింగ్ అంటే ఏంటో కూడా, జెండా వందనానికి జెండా ఎగరవేయడానికి ఆవిష్కరణకి తేడా తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాం. అది కరెక్ట్ కాదనే ఉద్దేశంతోనే నేను మీకు ఈరోజు ఈ రెండు విషయాలు చెప్పడానికి మీ ముందుకు నేను రావటం జరిగింది. ఓకే, కాబట్టి ఎలా అయిపోయిందంటే రేపు ఫర్దర్గా ఇన్ ఫ్యూచర్లో ఎక్కడ ఏ రకంగా ఈ రకమైన కార్యక్రమాల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా దానికి వివరణ మీరు ఖచ్చితంగా అందించి మన భారతదేశంలో ఒక గొప్ప పౌరులుగా మీరు అందరి ముందు తలెత్తుకు తిరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి ఇది మీకు చివరి రిపబ్లిక్ డే ఈ స్కూల్లో. ఇక నెక్స్ట్ ఇయర్ నుంచి ఆగస్టు 15 కానీ రిపబ్లిక్ డేస్ మీ యొక్క సంస్థల్లో మీరు ఎక్కడెక్కడైతే జాయిన్ అవుతారో ఆ యొక్క సంస్థల్లో మీరు ఈ రకమైనటువంటి ఫ్లాగ్ హోస్టింగ్ జరుపుకుంటారు. అయితే నేను ఏది పెద్ద హడావిడి చేయకపోయినా రెండు విషయాలు ముఖ్యంగా మీ గురించి మాట్లాడాలనే ఉద్దేశంతోనే ఈరోజు నేను ఎవరిని పిలవకుండా మీతోనే సూటిగా మాట్లాడాలనే ఉద్దేశంతోనే ఏర్పాటు చేశాను. ఎందుకంటే నెక్స్ట్ మాట్లాడేటప్పుడు మీరు వినే అవకాశం ఉండదు కాబట్టి ఎక్కడ రేపొద్దున మీరు విన్నా కూడా ఈ మాటలన్నీ గుర్తు రావాలి. మాకు ఆ రోజు మా సార్ చెప్పారు, అంత చక్కగా వివరించారు, మేము తెలుసుకోగలిగామనే సంతృప్తి మీ మనసుల్లో ఉండాలనే ఉద్దేశంతోనే నేను ఈ రకంగా మీకు చెప్పడం జరిగింది. ముఖ్యంగా భారతదేశానికి మనం ఉద్ధరింప చేయాలంటే, భారతదేశానికి సేవ చేయాలి అంటే ముఖ్యంగా మనకంటూ ఒక స్థాయి స్థిరత్వం మనకు కలిగి ఉండాలి. మనకు ఒక స్థిరత్వం రావాలంటే, మన బ్రతుకులు మనకు బాగుపడాలి అంటే ఈరోజు పోటీ ప్రపంచంలో ముందుకు రావాలి. పోటీ ప్రపంచంలో ముందుకు ఎందుకు రావాలి అంటే ఉన్నటువంటివి కొన్ని సీట్లు మాత్రమే. ఆ సీట్లలో నువ్వు అధిరోహించాలి అంటే, ఆ సీట్ నువ్వు పొందాలి అంటే ఖచ్చితంగా పరుగు పెట్టాల్సిందే. ఎందుకంటే నువ్వు పరుగు పెట్టకపోతే నీకంటే వెనకున్నోడు పరుగు పందెంలో ముందుకొచ్చి నిన్ను వెనకనెట్టి ముందెళ్ళి ఆ సీట్లో కూర్చుంటాడు. ఆ సీట్లో కూర్చున్నాక నువ్వు వెళ్ళిన తర్వాత చూస్తే సీట్లన్నీ కూడా ఫిల్ అవుతాయి. అప్పుడు నువ్వు ఖాళీగా నిల్చోవాలి. అప్పుడు ఏ చోటు లేక, ఏ సీటు లేక, కూర్చోడానికి స్థానం లేక నిలబడి 4 దిక్కులు చూస్తే దిక్కుతోచని పరిస్థితుల్లో మిగతా వాళ్ళందరూ చేతులు నీ వైపు చూపించి వేళ్ళెత్తించి నీ వైపు ఏం చదువుకున్నావురా, ఏంట్రా నీ పరిస్థితి, ఇలా నిలబడ్డావు, ఎంతమంది నీతో ఉన్నటువంటి వాళ్ళందరూ వెళ్ళి ఆ సీట్లలో కూర్చున్నారు, రాజదర్బారుగా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు, భవిష్యత్తు చక్కగా తీర్చిదిద్దుకున్నారు, నీ పరిస్థితి ఏమిటని చెప్పి నిన్నొక్కడిగా నిలబెట్టి అందరూ సూటిగా ప్రశ్నిస్తున్న రోజు అప్పుడు బాధ, అప్పుడు కష్టం, అప్పుడు నా బ్రతికేంటి, నా జీవితం ఏంటి అని మదన పడేటటువంటి పరిస్థితి వస్తుంది. అప్పుడు ఏం చేయాలో తోచదు. 4 దిక్కులు పెక్కరిల్లేలాగా అరిచినా, బాధపడినా ఉపయోగం ఉండదు. కాబట్టి అవకాశం ఉన్నప్పుడు మాత్రమే, ఎప్పుడైతే ఆ సీట్లు ఖాళీ ఉన్నప్పుడు మాత్రమే ముందుగా వెళ్ళి కూర్చోవాల్సినటువంటి ఆవశ్యకత, అవసరం, బాధ్యత, భవిష్యత్తు ప్రణాళిక మీ పైన ఉంది అని గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కేవలం 10వ తరగతి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 3 సంవత్సరాలు ఎవరైతే చక్కని ప్రణాళికతో ముందుకెళ్తారో మళ్ళీ జీవితంలో 30-40 ఏళ్ల పాటు ఆనందంగా, హాయిగా, ఎవ్వరి మీద ఆధారపడకుండా మనకు ఒక గుర్తింపుతో మనం ముందుకు వెళ్తాం. ఈ కేవలం 3 సంవత్సరాల సరదాల కోసం, ఈ 3 సంవత్సరాల వ్యసనాల కోసం, ఈ 3 సంవత్సరాల్లో తెలిసి తెలియని పనుల కోసం, ఈ 3 సంవత్సరాల్లో ఏదో చేసేద్దాము, మనం ఏదో హీరోలు అయిపోద్దాం అనేటటువంటి ఒక ఫీలింగ్తో
తరువాత ఉన్న 30-40 ఏళ్ళ మీ బంగారు జీవితాన్ని పాడు చేసుకుంటున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మీరు ఆల్రెడీ గొప్పవాళ్ళు, ఎందుకంటే భారతదేశంలో పుట్టారు కాబట్టి మీరు గొప్పవాళ్ళే. భారతదేశంలో పుట్టడమే మీరు చేసిన గొప్ప అదృష్టం. ఎందుకంటే ఈ మధ్య ఒక డిబేట్ అయింది. హనుమాన్ అంటారు, హనుమాన్ ఒక ముస్లిమా లేదా ఏదో ఒక స్టేట్కి చెందినవాడా లేకపోతే ఏదో జాతికి చెందినవాడా అని ఏదో డిబేట్ అయింది. ఆ డిబేట్లో ఈ మధ్య కాలంలో శ్రీకాకుళంలో బజరంగ దళ్ అనే కార్యక్రమానికి నన్ను తీసుకువెళ్ళారు. నేను వెళ్ళి ఆ కార్యక్రమంలో కూర్చున్నా. ఇలాగే అందరూ ప్రశ్నలు వేస్తుంటే నేను ఒక్కటే చెప్పా, మీరందరూ హనుమంతుడు ఏమిటి, హనుమాన్ అని ఉంది కదా, ఏ జాతికి చెందినవాడు, ఏ మతానికి చెందినవాడు, ఏ భాషకి చెందినవాడు నిన్ను మాట్లాడుతున్నారు. నేను ఒక్కటే చెప్తా, హనుమాన్ ఏ భాష, ఏ కులం, ఏ మతం అనేది పక్కన పెడితే ఎటువంటి స్వార్థం లేకుండా రామభక్తి అనే రసాన్ని నింపుకొని ఎటువంటి టీఏడిఏలు తీసుకోకుండా ఇది స్వకార్యం కాదు, ఇది స్వామి కార్యం, ఈ యొక్క భారతదేశానికి ప్రపంచానికి ధర్మాన్ని నిలిపినటువంటి నా గురువు ఎవరైతే ఉన్నారో ఆయనకి నేను మంచి చేయాలి, ఇది స్వకార్యం కాదు శుభకార్యం అని చెప్పి ఎక్కడికో వెళ్ళి తగలబెట్టి మరి అక్కడ తగలబెట్టి రావణ లంకను దహనం చేసి వచ్చినటువంటి వాడు నిజంగా తెలుగువాడే. ఎందుకంటే తెలుగువాడికి మాత్రమే ఆ యొక్క ధర్మం, ఆ యొక్క దమ్ము, ఆ యొక్క లక్షణాలు కలిగి ఉంటాయి. కాబట్టి హనుమంతుడు ఎవడు అనే ప్రశ్నకి సమాధానం ఇంకేమీ కాదు, వాడు ఖచ్చితంగా తెలుగువాడే అని చెప్పి నేను అందరి ముందు చెప్పడం జరిగింది. సో ఆ రకంగా నేను ఏం చెప్తున్నానంటే, తెలుగువాడిగా మనం అందరం అలాంటి బాధ్యతతో మెలగాలి. మన ధర్మమే మన నిలబెడుతుంది. భారతదేశంలో ఇప్పటికీ నిలబడింది అంటే ధర్మము మాత్రమే. చాలా దేశాలు అంటాయంట భారతదేశాన్ని ఎలా పాడు చేయాలి, ఒక అణుబాంబు వేస్తే భారతదేశాన్ని నాశనం చేయొచ్చా, యుద్ధం చేస్తే నాశనం చేయొచ్చా, ఎంతమంది దండయాత్ర చేస్తే నాశనం చేయొచ్చా అంటే ఒక్కటే చెప్తున్నారట. ఇంతవరకు మీరు చూడండి చరిత్రలో భారతదేశం మీద దండయాత్రలు చేసి భారతదేశాన్ని ఇబ్బంది పెట్టినటువంటి ఇతర దేశాలు ఎన్నో ఉన్నాయి, మీకు తెలుసు. కానీ ఒక్క దేశం మీద కూడా దండయాత్ర చేయని, మరొక దేశం మీద అణుబాంబులు వేయని, మరొక దేశాన్ని పాడు చేయాలని ఆలోచన లేని ఒకే ఒక దేశం ఏదైనా ఉంది అంటే అది నా భారతదేశం మాత్రమే. అటువంటి ధర్మం స్వామి వివేకానంద చికాగోలో మీటింగ్కి వెళ్తే ఆ చికాగో మీటింగ్లో స్వామి వివేకానందని అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ యువతి చూసిందట. స్వామి వివేకానంద కాషాయ రంగుతో ఉన్నటువంటి వస్త్రాలు వేసుకుంటూ వెళ్తూ ఉంటే, వివేకానంద చాలా స్మార్ట్గా ఉంటాడు, సన్యాసి, నేను పెళ్లి చేసుకోను, నాకు ఈ భావబంధాలు నాకు అవసరం లేదు, విజ్ఞానం సుజ్ఞానం ప్రపంచ జ్ఞానం అవసరం నాకు, ఈ భరత జాతికి నేను గుర్తుండిపోవాలనే ఉద్దేశంతో ఒక సన్యాసిగా ఉండి పెళ్ళి గిల్లి ఏమీ చేసుకోకుండా జ్ఞానాన్ని పెంచుకుంటూ ఒక్కసారి సర్వసభ్య సమావేశం ఏర్పడుతుంటే సర్వమత సమ్మేళనం ఏర్పడుతుంది. ఏంటి సర్వమత సమ్మేళనం అంటే అన్ని దేశాలు వచ్చి ఎవరి మతాన్ని వాళ్ళు గొప్పగా చెప్పుకునేటటువంటి పరిస్థితి అమెరికాలో చికాగో సభలో ఏర్పాటు చేశారు. ఇతర దేశాలు ఎన్ని దేశాల నుంచో వచ్చారు వారి మతం గురించి గొప్పగా చెప్పుకోవడానికి. మనవాడు కూడా కాషాయ రంగు వస్త్రాలు వేసుకొని సన్యాసి కదా లోపలికి వస్తుంటే అందరూ చూసి వెక్కిరి నవ్వులు నవ్వారు. పిచ్చోళ్ళ ఉన్నాడు, బయట ఎక్కడో గెంటేయండిరా లోపల తీసుకొచ్చారేంటి, ఆడి వేషధారణ ఏమిటి అని. అందరూ సూటు బూటు వేసుకొని వస్తే మనవాడు కాషాయ రంగుతో టోపీ పెట్టుకొని సన్యాసిగా యాచకుడిలాగా భిక్షకుడిలాగా సింపుల్గా లోపలికి వచ్చాడంట. ప్రతి వాళ్ళు వాడిని చూసి నవ్వారు. ఎంతమంది నవ్వుతూ ఉంటే ఒకరు అడిగారట, ఏమయ్యా మేమందరం మతాలు మా యొక్క మతం తాలూకు గొప్పతనాన్ని గురించి చెప్పడానికి వచ్చావు, నువ్వు ఏ మతం గురించి చెప్పడానికి వచ్చావు, మతి స్థిమితం లేని మతానికి చెప్పడానికి వచ్చావా నువ్వు అని చెప్పి హేళన చేశారట. మతి స్థిమితం లేని మతం కోసం నేను రాలేదయ్యా, సర్వ మతాల యొక్క గొప్పతనాన్ని తెలియజేయడానికి నేను వచ్చాను, మీలాగా సింగిల్గా ఒక మతం కోసం చెప్పడానికి నేను రాలేదన్నారు. అందుకే అయితే అన్ని మతాల గురించి చెప్పగలిగే విజ్ఞానం నీకుందా, అసలు నువ్వు ఏ దేశం వాడివి అన్నాడు. అన్ని మతాల్ని కలుపుకుంటూ చెప్తున్నాననే మాట నా నోట వచ్చింది అంటే నేను ఏ దేశం వాడినో నీకు తెలియదా అయ్యా, ఆ దేశమే నా భారతదేశం అన్నాడట. అది గొప్ప వాళ్ళ తాలూకా లక్షణం. వెంటనే స్వామి వివేకానంద అందరూ మాట్లాడారు. స్వామి వివేకానంద వెళ్ళి స్టేజ్ ఎక్కిన వెంటనే చెప్పిన డైలాగ్ ఏంటో తెలుసా? ఆ డైలాగ్ కట్ట 2 నిమిషాలు ఆగకుండా చప్పట్లు కొట్టారు అన్ని దేశాలు కూడా. మై లవ్లీ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అన్నాడంట. ఇదే ఫస్ట్ మాట.
నా ప్రియమైనటువంటి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు, అమెరికా అక్క చెల్లెలు అన్నదమ్ములకి నా నమస్కారాలు అన్నాడట. ఇంతటి సంస్కారం ఒక్కడ మాట్లాడలేదు. స్టేజ్ మీదకి ఎక్కి వెంటనే చెప్పింది ఏంటంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అని చెప్పిన ఒకే ఒక భారతీయుడు మన స్వామి వివేకానంద. ఆయన మొత్తం ప్రసంగం అయిపోయిన తర్వాత ఆయన ప్రసంగానికి ప్రసన్నమైపోయారట అందరూ. బయటకు వచ్చేటప్పటికి ఒక యంగ్ లేడీ, చాలా అందంగా ఉన్న ఆవిడ చూసి ఆయన్ని ఇష్టపడిందట. ఇంత బాగా మాట్లాడుతున్నారు ఈయన భారతదేశానికి చెందిన వ్యక్తి, ఎంత స్మార్ట్గా ఉన్నాడో, ఈయన నేను ఎక్స్ప్రెస్ చేయాలి, నా యొక్క ఫీలింగ్ని ఎక్స్పోజ్ చేయాలని చెప్పి ఆయన కిందకి రాగానే బయటికి రాగానే వెళ్ళి స్వామి వివేకానందకి అడిగిందంట, ఏమండి మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా అని. అంటే వెంటనే వివేకానంద అడిగాడట, ఎందుకమ్మా అలా అడిగావు అన్నాడట. అంటే ఇంతటి జ్ఞానం మీకుంది, ఇంతటి విజ్ఞానం ఉంది, ఇంతటి తెలివితేటలున్నాయి, ఎంత బాగా మాట్లాడుతున్నారు మీరు, ఇంత ప్రసంగం చేస్తున్నారు మీరు, నేను నిజంగా మీ ప్రసంగానికి మీ మాటలకి నేను ముగ్ధున్నయ్యా, కాబట్టి ముగ్ధురాలనయ్యాను, కాబట్టి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకున్నా. ఎందుకంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే మనకి పుట్టబోయే బిడ్డ మీ అంత తెలివైన వాడు అవుతాడనే ఒక చిన్న కోరికతో మిమ్మల్ని నేను అర్థిస్తున్నాను, నన్ను పెళ్లి చేసుకోండి అన్నారట. వెంటనే ఎవరైనా మరొకరైతే ఇంకెలా అంటారు మనకు తెలిసిందే. కానీ ఆయన నుంచి వచ్చే ఒక మాట ఏంటో తెలుసా, తల్లి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నా అంత తెలివైనటువంటి కుమారుని కంటానని ఆశపడుతున్నావు కదా, పుట్టే పిల్లోడు నా అంత తెలివైన వాడు అవునో కాదో, అవ్వచ్చో కాకపోవచ్చో, కానీ నీకు ఒక మంచిగా నేను ఒక సలహా ఇవ్వనా చెప్పండి. అదే మనం పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ నా అంత తెలివితైన వాడు వచ్చేటంత వరకు వెయిట్ చేయడం ఎందుకు, ఇప్పుడే నన్ను నీ కొడుకుగా స్వీకరించు తల్లి, నువ్వు నాకు అమ్మతో సమానం అన్నాడట. ఎంత గొప్పది, ఎంత గొప్ప సంస్కృతి. నేనే నీకు కొడుకుగా వస్తానమ్మా, నన్ను నువ్వు స్వీకరించు, అప్పుడే నాకు ఒక తెలివైన కొడుకున్నాడు అని నువ్వు గర్వంగా చెప్పుకునేలాగా ఉంటాను, అంతవరకు ఎందుకు వెయిట్ చేస్తాను చెప్పే సంస్కారం ఉన్నటువంటి దేశం. అమాంతంగా కాలు మీద పడి వాడిని నమస్కరించి ఈ యొక్క గొప్పతనాన్ని, ఆయనకు ధర్మాన్ని, ఆయన సంస్కృతి మెచ్చి ఆవిడ మళ్ళీ భారతదేశానికి వచ్చి మనతో పాటుగా స్వామి వివేకానందతో పాటుగా ఉండి అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ సన్యాసిగా తన జీవితాన్ని కూడా స్వామి వివేకానందకి త్యాగం చేసినటువంటి ఎంతోమంది జీవితాలను మనం చూసాది భారతదేశం యొక్క గొప్పతనం. అలాంటి వాళ్ళు ఎంతోమంది అడిగారట స్వామి వివేకానందకి, ఏమయ్యా ఇన్ని దేశాలు దండయాత్రలు చేశాయి, నీ దేశం ఎవడి మీద దండయాత్ర చేయలేదు, అసలు నీ దేశం ఏంటయ్యా, నీ దేశం గొప్పతనం, ఒక్కరినైనా మీరు దండయాత్ర చేశారా, ఒక్క దేశాన్నైనా ఆక్యుపై చేశారా, ఒక్క దేశం పైన గెలిచారా మీరని అడిగారట. అప్పుడు వివేకానందుడు చెప్పిన మాట ఏమిటంటే, అన్ని దేశాల మీద కూడా దండయాత్రలు చేశాయి, దేశంలో ఉన్న ప్రజల్ని నాశనం చేశాయి, రక్తసిక్తం చేశాయి, కానీ మిగతా దేశాలు వేరే దేశాలను గెలిచాయి, దేశాలు మరొక దేశాన్ని గెలిచాయి, కానీ భారతదేశం ఇతర దేశాల మనసుల్ని గెలిచాయి, మనుషుల్ని గెలిచాయి. అది నా భారతదేశం అన్నది. కాబట్టి ఇంతటి కంటే మనం మన సంస్కృతి గురించి, మన గొప్పతనం గురించి చెప్పాల్సిన పని లేదని నేను తెలియచేస్తూ, ఇటువంటి ఎన్నో సందర్భాల్లో, ఎందుకంటే భారతదేశంలో పుట్టడం గొప్పతనం అని ఎందుకన్నాను అంటే, ఈ ప్రపంచంలో గొప్ప వ్యక్తులకి బ్యాక్గ్రౌండ్ ఏది అంటే, బ్యాక్ బోన్ ఏదంటే ఇండియా, భారతదేశం. అటువంటి పెద్ద సపోర్ట్ ఉంది మీకు, భారతదేశంలో పుట్టామనే సపోర్ట్ మీకుంది. ఏ దేశంలోకి వెళ్ళి మీరు బాగా చదువుకొని వేరే ఇతర దేశాలకు వెళ్ళి ఏ దేశం వాడిరా నువ్వంటే భారతదేశం అని చెబితే, ఇతర దేశాల పేర్లు చెప్తే చప్పట్లు కొడతారేమో, కానీ నేను భారతదేశం నుంచి వచ్చానని చెప్తే మాత్రం నిలుచొని నమస్కారం పెట్టే సంస్కారం ఉన్న ఒకే ఒక దేశం నా భారతదేశం. మరి అటువంటి సంస్కారం మీకు ఆల్రెడీ ఇచ్చేసాం, అటువంటి ధర్మం మీకు ఇచ్చేసాం, అటువంటి సంస్కారం మనకు వచ్చేసింది. మనం చేయాల్సిందంతా మంచిగా చదువుకొని మన యొక్క దేశాన్ని ముందు పక్కన పెడితే, మన సరౌండింగ్ దేశాన్ని ఉద్ధరించమని నేను పెద్ద మాటలు నేను చెప్పను. ఫస్ట్ నిన్ను నువ్వు సంస్కరించుకో. పోటీ వద్దు వేరొకరి మీద, ఎవడి మీద పోటీ పడకండి. పోటీ ఎవరి మీద ఉండాలి తెలుసా, నీ మీద నీకే ఉండాలి. పోటీ అంటే పక్కోడి మీద పోటీ కాదండి. ఆ పోటీ రావడం వల్ల బోల్డ్ వస్తాయి, వాడి మీద కక్ష కుతంత్రాలు ఇవన్నీ మనకొద్దు. హరిషడ్వర్గాలన్నీ మనని చుట్టుముట్టుతాయి, అవేవి వద్దు. ఏముండాలి, నీకు నువ్వే పోటీ కావాలి. ఎలా నాకు నేను పోటీ, ఈరోజు ఇది చదువుకున్నాను తెలుగు సబ్జెక్ట్లో, రేపు ఏం చదువుకుంటాను, ఇంగ్లీష్లో ఇది చదువుకున్నా, రేపు ఇంకెంత చదివా, నేను ఈరోజు ఈ జ్ఞానం సంపాదించా, రేపు ఇంకెంత జ్ఞానం సంపాదిస్తా.
అలా ఈరోజు మీరేంటో రేపు దానికి పొందినటువంటి ఇంకా మీ గ్రోత్ ఏంటో దానికి మీరే పోటీ పడితే చాలు, మీరే ఉత్తమంగా నిలుస్తారని నేను భావిస్తూ, ఎక్కడున్నా ఎలా ఉన్నా ఈ పాఠశాలని, ఇక్కడున్న ఉపాధ్యాయుల్ని, ముఖ్యంగా